బాహుబలి ఫ్యాన్స్కి ఒక మ్యాసివ్ అప్డేట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ డెకేడ్ అయిపోయింది బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయ్యి. కానీ ఇప్పుడు మళ్ళీ బాహుబలి యూనివర్స్ గురించి ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ వచ్చింది. ఈసారి ప్రభాస్ లైవ్ యాక్షన్ సినిమాతో కాదు, బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే యానిమేటెడ్ ప్రాజెక్ట్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మీ అందరికి తెలిసిందే కదా, బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయినప్పుడు సినిమాతో పాటు ఈ ట్రైలర్ని అటాచ్ చేసి థియేటర్స్లో ప్లే చేశారు అండ్ యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. మీరు ఇప్పటి వరకు బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్ చూడకపోతే అర్జెంటుగా వెళ్ళి చూడండి, దిమ్మ తిరిగిపోతుంది. రీసెంట్లీ మేకర్స్ యానిమే ఇండియా ఢిల్లీ ఈవెంట్లో స్పెషల్ షోకేస్ అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే బాహుబలి అనే బ్రాండ్కి ఇండియాలో ఉన్న క్రేజ్ వేరే లెవెల్. రాజమౌళి గారు క్రియేట్ చేసిన మహిష్మతి వరల్డ్, అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్, శివగామి గారు, బల్లాల దేవ, ఇవన్నీ ఆడియన్స్ మైండ్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మేకర్స్ ఆ యూనివర్స్ని యానిమేషన్ ఫార్మాట్లో కంటిన్యూ చేయడానికి డిసైడ్ అయ్యారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బాహుబలి ది ఎటర్నల్ వార్ స్టోరీ అమరేంద్ర బాహుబలి జర్నీని ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. స్టోరీలో 14 రన్స్ ఉంటాయి. ఆ 14 రన్స్ ఫేట్ అమరేంద్ర బాహుబలి చేతుల్లో ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. జస్ట్ ఈ కాన్సెప్ట్ వినగానే స్కేల్ అర్థమైపోతుంది. బికాస్ లైవ్ యాక్షన్ ఫిల్మ్స్లో మోస్ట్లీ మహిష్మతి కింగ్డమ్ చూసాం, కానీ ఇప్పుడు ఫ్యాంటసీ వరల్డ్ని ఎక్స్పాండ్ చేయడానికి యానిమేషన్ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ మీడియం అని చెప్పొచ్చు. లైవ్ యాక్షన్లో బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి, యానిమేషన్లో ఇమాజినేషన్కి ఆల్మోస్ట్ లిమిట్స్ ఉండవనే చెప్పొచ్చు. మ్యాసివ్ ఫ్యాంటసీ కింగ్డమ్స్ కావచ్చు, మైథలాజికల్ క్రియేచర్స్ కావచ్చు, ఏదన్నా క్రియేట్ చేయొచ్చు యానిమేషన్లో. అండ్ ప్రాబ్లీ అదే రీజన్ వల్ల మేకర్స్ యానిమేషన్ రూట్ని చూస్ చేసుకుని ఉండొచ్చు. ఇంకా బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ప్రభాస్ గారు అండ్ రమకృష్ణ గారు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఆబ్వియస్లీ స్క్రీన్ మీద కాదు, వాయిస్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వబోతున్నారు. అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్కి ప్రభాస్ గారు, శివగామి క్యారెక్టర్కి రమకృష్ణ గారు వాయిస్ ఇవ్వబోతున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఆడియన్స్ యానిమేషన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇండియాలో యానిమేషన్కి మార్కెట్ ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. హాలీవుడ్లో యానిమేషన్ ఫిల్మ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, జపాన్లో యానిమే కల్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇండియాలో యానిమేషన్ అంటే చాలామందికి ఇప్పటికీ చిన్నపిల్లల కాన్సెప్ట్ అనుకుంటారు. అదే మైండ్ సెట్ని బ్రేక్ చేయాలి. ఈ ప్రాజెక్ట్కి ఉన్న బిగ్గెస్ట్ హర్డిల్ కూడా అదే. బాహుబలి బ్రాండ్ హెల్ప్ చేస్తుంది, కానీ ఫైనల్గా ఆడియన్స్ని కన్విన్స్ చేసేది క్వాలిటీయే. యానిమేషన్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంటేనే ఈ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అవుతుంది. యావరేజ్గా ఉంటే కష్టమే. బాహుబలి బ్రాండ్ ఉన్నా కూడా క్రిటిసిజంని ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం చూసినట్టయితే ట్రైలర్లో యానిమేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. మనకి హాలీవుడ్లో రిలీజ్ అయిన ఆర్కేన్ స్టైల్ గుర్తొస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మేకర్స్కి ఒక పాజిటివ్ పాయింట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కూడా తెచ్చుకుంది. ఎన్ఎస్సీ ఫెస్టివల్ 2026 వర్క్ ఇన్ ప్రోగ్రెషన్ షోకేస్కి సెలెక్ట్ అయింది. యానిమేషన్ ఇండస్ట్రీలో ఎన్ఎస్సీ ఫెస్టివల్ చాలా ప్రెస్టీజియస్, వరల్డ్స్ బిగ్గెస్ట్ యానిమేషన్ ఫెస్టివల్స్లో ఇదొకటి. అక్కడ సెలెక్షన్ అవ్వడం అంటే ప్రాజెక్ట్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా రిపోర్ట్స్ ప్రకారం బడ్జెట్ అరౌండ్ 120 crores. ఇండియన్ యానిమేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. నార్మల్లీ యానిమేషన్ ప్రాజెక్ట్స్కి అంత బడ్జెట్ స్పెండ్ చేయడం రేర్. సో మేకర్స్ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారని అర్థమవుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన మహావతార్ నరసింహ కూడా ఒక యానిమేటెడ్ ప్రాజెక్టే, బట్ మీరు చూసారు కదా ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో. ఇంకా యానిమే ఇండియా ఢిల్లీ ఈవెంట్లో టీజర్ షోకేస్ అండ్ ఫ్యాన్ జోన్స్, ఐకానిక్ ప్రాప్స్, స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్కి ముందే ఫ్రాంచైజ్ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు. నా ఒపీనియన్లో అయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి రాజమౌళి గారి మ్యాజిక్ని కాపీ చేయడం ఒకటే సరిపోదు, ఓన్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఆడియన్స్ మళ్ళీ సేమ్ బాహుబలి ఎక్స్పీరియన్స్ని ఎక్స్పెక్ట్ అయితే చేయరు, డిసప్పాయింట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా తీస్తే. ఇన్స్టెడ్ యానిమేషన్ మీడియంని సూటబుల్గా ఫ్రెష్ వరల్డ్ బిల్డింగ్ తోటి స్టోరీ టెల్లింగ్ ఇంకొక రేంజ్లో ఉంటే మాత్రం దీన్ని మాత్రం ఎవరు ఆపలేరు. అండ్ ఆనెస్ట్లీ బాహుబలి లైవ్ యాక్షన్ యూనివర్స్ని ఎక్స్పాండ్ చేయడం అనేది సూపర్ ఐడియా, బట్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక బెంచ్ మార్క్ కూడా అవ్వచ్చు. ఆ బెంచ్ మార్క్ని రీచ్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు మరి. సో ఇప్పుడు అందరికున్న పాయింట్ ఒకటే, బాహుబలి ది ఎటర్నల్ వార్ యానిమేషన్ ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా, లేక బాహుబలి బ్రాండ్ మీద డిపెండ్ అయ్యి రిస్కీ ఎక్స్పెరిమెంట్లా మిగిలిపోతుందా? 2027లో ఆన్సర్ దొరుకుతుంది, మరి వెయిట్ చేయాలి. రీసెంట్గా బాహుబలి మీద కొన్ని యానిమేషన్ సిరీస్లు వచ్చినాయి, కానీ అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ దీని మీద అయితే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చూడాలి మరి. అదే మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.